తెలుగు కథా మాలికకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నిచ్చెన పైకి మెట్లు కిందకి. రచన ఇంద్రగంటి జానకి బాలగారు. మరి కథలోకి వెళ్దామా? కను చీకటి పడే వేళ, శీతాకాలం కావటం వల్ల చీకటి వేగంగా కమ్ముకొస్తోంది. సారో, ఇదిగో డబ్బా అని కేక పెట్టి పరుగెట్టిపోయాడు సాంబు. నారాయణ లోపల నుంచి వచ్చి అటు ఇటు చూసి అది తీసి పక్కనే ఉన్న బల్ల కిందకి తోశాడు. గుమ్మం వైపు కళ్ళు చికిలించి చూశాడు. ఇంటి ముందు కూర్చుని అంట్లు గిన్నెలు తోముతున్న వరాలు కూడా లోపలికి వస్తున్న కూతుర్ని చూసి బకెట్లో చేతులు ముంచి కడిగేసుకుని లేచింది. ఏంటమ్మా కమల, పొద్దుగుకొచ్చావు అంటూ ఎదురెళ్ళింది. నారాయణ బయటకొచ్చి కూతుర్ని చూసి ఏంటి తల్లి బాగున్నావా అన్నాడు. ఇద్దరికీ ఒకేసారి బాగానే ఉన్నాను అంటూ కుండలో నీళ్లు లోటాతో ముంచుకుని గటగటా తాగేసింది. అక్కడే వేసి ఉన్న నులక మంచం మీద కూలబడింది. పొద్దుటేల ఎండ, రాత్రి చలి, ఆ బస్సు దొరికేదలకి గంట పట్టింది అంది కమల అలసటగా. ఒక్కతివే వచ్చావా అంది వరాలు. కమల సమాధానం ఏం చెప్పలేదు. మూతి నుంచి కారుతున్న నీళ్లను కొంగుతో తుడుచుకుని మంచం మీద ఒరిగింది. వరాలు నారాయణ మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. ఆకలి అవుతా ఉంది, అన్నం ఉంటే పెట్టవే అమ్మ అంది కమల. వరాలు మనస్సు కరిగిపోయింది. ఏమంటూ పిల్లకు పెళ్లి చేసి పంపారో ఆనాటి నుంచి కూడా పిల్ల సుఖంగా లేనే లేదు. చిక్కి సగం అయిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక గొడవే, ఏదో ఒక తగువే. అరసోరుడు బియ్యం ఉడికించి పనిచేసే ఇంట్లోంచి తెచ్చిన పులుసు వేసి పెట్టింది. కమల ఆవురుమంటూ తింటూ ఉంటే వరాలుకి కళ్ళ నీళ్లు గిర్రుని తిరిగాయి. వీధిలో ఎవరో పిలుస్తున్నారు. నారాయణ మనసు చిరాగ్గా అయిపోయింది. ఓ 2 లీటర్లు గ్యాసులిని పోయ్యా. 25 రూపాయలకు కానీ గిట్టదమ్మా, చస్తున్నా తేలేక. గవర్నమెంట్ సచ్చినోళ్ళు కారుడు మీద 10 లీటర్లు రాశారు కానీ వాళ్ళ నోళ్ళు బడ 1 లీటర్ ఇస్తలేరు. పొయ్యయ్యా బొవ్వదినాలుగా అందామె. నారాయణ 50 రూపాయల నోటు పదిలంగా రేకు డబ్బాలో పెట్టి మూత పెట్టాడు. అసలు రేటు 9.5. నారాయణ 15కి కొని 25కి అమ్ముతున్నాడు. లీటర్ మీద 10 రూపాయల లాభం. అడపాదడపా వాళ్ళని సంతోషపెడుతూ రహస్యంగా గడుపుకు రావాలి మరి. రాత్రి అంతా తల్లి పక్కన పడుకుని కమల గుసగుసలాడుతూనే ఉంది. వరాలు గుండెలు గుబగుబలాడుతూనే ఉన్నాయి. తెల్లవారుతుంటే నిద్రపోయారిద్దరు. బాగా ఎండెక్కిపోయింది లేచేసరికి. వరాలు పనికి ఎగనాం పెట్టింది. నారాయణతో వాదానికి దిగింది. స్తోమతకు మించిన సంబంధం ఎందుకు చేయాలన్నది వరాలు వాదన. పైకి ఎదగాలని ఆశపడాలి కానీ నీలాగే దాన్ని పాచి పని చేసుకుని బతకమంటావా అంటూ గయ్యమన్నాడు నారాయణ. అలాగని దానికి సుఖం లేకుండా చేసావు కదయ్యా అంది వరాలు. నీకంతా కంగారు, గొడవలు వస్తాయి పోతాయి, దానికోసం భయపడితే ఎట్టా అని కొట్టి పారేశాడు. ఇక నారాయణకి ఆశ చాలా ఎక్కువ. ఎలాగోలా బాగా డబ్బు సంపాదించి గొప్పవాడిని అవ్వాలనే ఒక బలమైన కోరిక. అందుకే కట్టుబట్టలతో జీవితం ప్రారంభించిన నారాయణ ఇప్పుడు 30 గజాల జాగాలో సొంతంగా రేకులతో 2 గదులు వేసుకునే స్థాయికి వచ్చాడు. అతని భార్య వరాలు మాత్రం ఎప్పుడూ 4 ఏళ్లలో పాచి పనులు చేసి సంసారం గడుపుతూనే ఉంది. వాళ్ళకు ఒకే ఒక బిడ్డ కమల. ఆమెను చదివించి డాక్టర్నో కలెక్టర్నో చేయాలని నారాయణ ఎప్పుడూ అనుకోలే. కానీ గొప్పింటి కోడల్ని చేయాలని మాత్రం కంకణం కట్టుకున్నాడు. ఇల్లు వాకిలి ఉండాలి, ఇంట్లో టీవీ ఉండాలి, కుర్చీలు మేజా బల్ల ఉండాలి, మంచాలు ఉండాలి, తళతళ మెరిసే స్టీల్ కంచాలు ఉండాలి, గ్యాస్ స్టవ్ ఉండాలి. ఇలాంటి సామానుతో తన కూతురు దర్జాగా ఉండాలి. అది నారాయణ కోరిక. కమల కోసం చిన్నప్పటి నుంచి పైసా కూడబెడుతూ వచ్చాడు. చిట్టీలు కట్టి మెడలో గొలుసు, కాళ్లకు వెండి పట్టాలు, చెవులకు బుట్టలు చేయించాడు. కమల ఎర్రగా బాగానే ఉంటుంది. అందువల్ల తన కూతుర్ని అంతస్తున్నవాడు చేసుకుంటాడని గట్టి నమ్మకం. అతనికి కాస్త ఎక్కువ కట్నం ఇచ్చైనా సరే డబ్బున్న కుర్రాడికి ఇచ్చి చేయాలనుకున్నాడు. నారాయణ కొన్నాళ్ళు కూరగాయల బండి పెట్టాడు. కొన్నాళ్ళు మిరపకాయల బజ్జీలు, వడలు వేసి అమ్మాడు. కమలకు అనుకున్నట్టుగానే గొప్ప సంబంధమే దొరికింది. వరాలు మాత్రం తన పని చేసుకుంటూ మొగుడు సాధిస్తూనే ఉంది. ఆ పెళ్లి వాళ్ళకి పల్లెటూరులో 3 ఎకరాల భూమి ఉందట. ఇక్కడ రకరకాల వ్యాపారాలు ఉన్నాయట.
పిల్లాడికి చదువు లేకపోయినా ఎర్రగా దొరబాబులా ఉన్నాడు. వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చి లాంఛనాలు జరిపించి ఆర్భాటంగా పెళ్లి చేశాడు నారాయణ. ఇంకా 2 తులాల బంగారం గొలుసు అల్లుడికి పెట్టాల్సి ఉంది. తరచూ అత్తగారు మొగుడు గొలుసు దెమ్మని కమలను పంపుతూ ఉంటారు పుట్టింటికి. మగపిల్లాడికి బంగారు గొలుసేంటని వరాలు నెత్తి నోరు మొత్తుకుంటూనే ఉంటుంది. కానీ నారాయణ మాట ఇచ్చాడంతే. సరదాలు ఉంటాయిగా, అయినా మనల్లుడేగా అని సర్ది చెప్తూ ఉంటాడు నారాయణ. కానీ అతనికి వచ్చే ఆదాయం అప్పులకి వడ్డీలకి చాలకుండా ఉంది. దొరబాబులో ఉన్న రమేష్ కమలకు నచ్చాడు. అతని షోకులు, డ్రెస్సులు, క్రాఫ్ అన్నీ నచ్చాయి. కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే కమలకు మనశ్శాంతి లేకుండా పోయింది. రమేష్ గుడుంబ వ్యాపారం చేసి రోజుకి 2-3 వేలు సంపాదిస్తాడు. కానీ 10 రోజులకు ఒకసారి పోలీసులు వచ్చి పడి ఎంతో కొంత తీసుకుపోతారు. డబ్బులున్నప్పుడు మహాదర్జాలకు పోయి లేనప్పుడు అవస్థపడుతూ ఉంటారు. విడిపించుకునేందుకు డబ్బులు వెతుకులాట, కేసులు, జరిమానాలు, జామీనులు నిత్యం జరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు కమల ఎందుకు వచ్చిందంటే, నిన్న పోలీసులు వచ్చి ఇల్లు సోదా చేసి గోడలో రహస్యంగా దాచిన గుడుంబా ప్యాకెట్లు పట్టుకుని రమేష్ను అరెస్టు చేసి తీసుకుపోయారు. అత్త రాగాలు, మామ పరుగులు, చుట్టుపక్కల వాళ్ళ చోద్యాలు కమలకు వికారం కలిగించాయి. చివరికి ఆమె నెత్తి మీదకి వచ్చి పడింది ఏమిటంటే, ఇంటికెళ్ళి 2000 అడిగి పట్టరా, వాడిని విడిపించాలి అంటూ ఆమెను పుట్టింటికి తరిమారు. ఇక వరాల్ని చూసి సుశీలమ్మ సర్రను లేచింది. ఏమే, ఇష్టం వచ్చినట్టు అస్తమానం మానేస్తే నాకు ఎలా కుదురుద్ది? తెల్లారి లేస్తూనే పిల్ల బండి దిగింది. ఇంటి నిండా పని, దాంతో ఒక్క మాట లేదు, మంతి లేదు. నేను ఈ పనితోనే చచ్చిపోయేటట్టున్నాను. చేసుకోలేకనే కదా వందలు పోసి పెట్టుకోవటం. ఆమె అరుస్తూనే ఉంది. వరాలు జవాబేం చెప్పకుండా పని అందుకుంది. నాకు చేత కాలేదమ్మా, అందుకే రాలేకపోయా అని మాత్రం చెప్పింది. నిజానికి వరాలు కూడా 1-4 మాటలు అనేదే కానీ ఇప్పుడు ఓపిక లేదు, మనసు బాగాలేదు. అందుకే మౌనంగా అంట్లు తోముతోంది. సుశీలమ్మకి మనసేం బాగాలేదు. ఆమె ఉరుములు మెరుపులతో ఉగ్రరూపం దాల్చిన ఆకాశంలా ఉంది. సుశీలమ్మ కూతురు లావణ్య తెల్లారుతూనే రైల్లో దిగింది. ఎక్కించినట్టు రాత్రి అల్లుడు ఫోన్లో చెప్పాడు. పొడిగా అతను మాట్లాడిన తీరును బట్టి కుటుంబరావు గుండెల్లో బండరాయి పడింది. నెమ్మదిగా ఆ రాయిని బద్దలు కొట్టి సగం మొక్క సుశీలమ్మ గుండెల్లోకి చేర్చాడు. కూతురు ముఖంలో దిగులు, దీనత్వం చూసి భార్యాభర్తలు విలవిల్లాడిపోయారు. ఏమిటి కారణం? డబ్బు డబ్బు డబ్బు. అందరికీ ఊరికే కష్టపడకుండా డబ్బు రావాలి. ఎవరి తలబద్దలు కొడదామా అనే ఆలోచన. కూతుళ్ళని గొప్ప ఇంట్లో ఇస్తే డబ్బుండి సుఖపడతారని తల్లిదండ్రుల ఆశ. ఎవరి ఆశ వారిది, ఎవరి ప్రయత్నం వారిది. సుశీలమ్మకి ఆడంబరాలంటే మోజు. ఇల్లు, కారు, ఖరీదైన సామాను ఉండాలి. ఫ్రిడ్జ్, టీవీ, వీసీఆర్, DVD ప్లేయర్, ఏసీ, వాషింగ్ మిషన్, మిక్సీ, టోస్టర్, మైక్రోవేవ్, కాఫీ మిషన్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, వీటన్నిటితో కూడిన తన కూతురు ఇల్లు సుశీలమ్మ ఊహల్లో మెరుస్తూ ఉంటుంది. అయితే ఇంత ఆడంబరంగా అన్నీ ఉన్నవాళ్ళు నిరాడంబరంగా ఎలా ఆలోచిస్తారు? వాళ్ళకి ఆ వస్తువులను ప్రదర్శించుకోవటంలోనూ వాటి గురించి గొప్పలు చెప్పుకోవటంలోనే ఆనందం, అతిశయం ఉంటాయి. చిన్న కారు ఉంటే పెద్ద కారు, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్, చిన్న స్క్రీన్ టీవీ తీసేసి పెద్దది కావాలి. ప్రతిదానికి డబ్బుతోనే ముడి. ఈ రోజుల్లో వస్తువు కొని ఇంటికి తెచ్చుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. వెంటబడి మరీ అమ్ముతారు. వాటి కొనుగోలు ఉచ్చు నుంచి తప్పించుకోవటమే కష్టం. 2 లక్షల స్తోమత ఉన్న కుటుంబరావు 4 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. దానికి తగినట్టుగా పెళ్లి ఖర్చులు, పెట్టుబడులు పెరిగాయి. అప్పులు పెరిగాయి. అప్పుల మీద వడ్డీలు పెరిగాయి. మధ్యలో వచ్చే ఖర్చుకు మళ్ళీ డబ్బు సర్దుబాట్లు పెరిగాయి. అన్నీ పెరిగాయి. మనశ్శాంతి తగ్గింది. కంటి మీద కునుకు కరువైంది. వరాలు 4 ఏళ్లలో పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కమల అత్త గుమ్మంలో కూర్చునుంది. కమల మొహం ముడుచుకుని వంట చేస్తోంది. బాగున్నావా రంగమ్మ వదినా అని పలకరించింది. ఏం బాగులే వదినా, బాగుంటే పరిగెడుతూ మేళ్ళకొచ్చే పని ఏముంది? వరాల మాటలు విన్నా జవాబేం చెప్పలేదు. కాసేపటికి రంగమ్మ ఏడుపు మొదలెట్టింది. పైసలు కట్టి మొగుడిని కొడుకుని తీసుకురావాలంటూ రాగాలు పెడుతూ కూర్చుంది. ఎవరో ఒకరు వస్తున్నారు. లీటర్ అని 2 అని కిరసనాయలు తీసుకుపోతున్నారు. ఒక ఆమె బయటికి పోతూ కాస్త గట్టిగానే అంటోంది. మొన్నటి రోజున 25కి ఇచ్చాడు, నిన్న 30, ఈరోజు 35 అంట. వీళ్ళ నోట్లో మన్నుబడ, ఏం బాగుపడతారో. ఆ మాటలు ఇంట్లో ఉన్న వాళ్ళ చెవుల్లో పడ్డాయో లేదో కానీ ఎవరేం మాట్లాడలేదు. ఎందుకీ వ్యాపారం
అందరి తిట్లు తినేదానికి కాకపోతే అంది వరాలు. నారాయణ కస్సుమన్నాడు. ఏ పని చేయకపోతే అవసరాలు ఎలా తీరతాయి? రంగమ్మ రాత్రంతా కమలను సముదాయిస్తూనే ఉంది. కమల మాత్రం కసిరి కొడుతూనే ఉంది. వరాలకి ఏం అర్థం కాక చాటుగా కూతురుని అడిగింది. ఏం లేదని చెప్పని ఆమె విసుక్కుంది. పైకి విసుక్కున్న లోపల కమల కడుపు మండిపోతుంది. పోలీస్ హెడ్ తనను రమ్మన్నట్ట, వస్తే వాళ్ళని వదిలేస్తానన్నట్ట. అత్తగోల అర్థంగా ఉంది. తల్లి గోల. 10 రూపాయల వడ్డీకి 2000 తెచ్చిన తండ్రి తెగింపు. డబ్బు తీసుకుని అత్తతో వెళ్ళమని తల్లి తండ్రి కమలకు నచ్చజెప్తున్నారు. కమలకి బతుకు మీద విరక్తి కలిగిపోయింది. ఇక తెల్లారి లేస్తూనే వరాలు పనికి రాలేదని సుశీలమ్మ గంగ వెర్రెలెత్తుకుపోతోంది. లంచం ముచ్చుకుంటూ పట్టుబడిన అల్లుడిని అర్జెంటుగా రక్షించడానికి 50,000 కోసం కుటుంబరావు సుశీలమ్మ తలల బద్దలు కొట్టుకుంటున్నారు. ఇంట్లో నగలన్నీ ఊడ్చిపెట్టినా 30,000కి మించలేదు. మిగిలిన 20,000 వడ్డీకి సమకూర్చుకుంటూ హడావిడి పడుతున్న సమయంలో వరాలు పనికి రాకపోవడం సుశీలమ్మకు అగ్గి మీద ఆజ్యం పోసినట్టయింది. ఈసారి మొహం వేలాడేసుకుని వరాలు పనిలోకి వచ్చినా చచ్చినా పనిలో పెట్టుకోకూడదు అని ఒట్టేసుకుంది. పక్కింట్లో పనిచేసే రాధికని పిలిచి అడిగింది పని చేయమని. అదేమిటమ్మా, వాళ్ళ బిడ్డ కిరసనాయలు వేసుకుని ఒళ్ళు కాల్చుకుందని దవాఖానకు తీసుకుపోయినరు తెలవదా అందామె. సుశీలమ్మ గజగజ వణికిపోయింది. పరిగెట్టుకెళ్ళి వీధిలో నీరసంగా పడుకున్న కూతుర్ని చూసుకుంది. ఆమెకు వరాలు సంగతులు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఆవేశం కమ్ముకొచ్చేసింది. కసితో మనస్సు రగిలిపోయింది. ఈ మగాళ్ళకి ఏం చేసినా అవన్నీ ఆడవాళ్ళ నెత్తి మీదకి వచ్చి పడతాయి. డబ్బు గల వాళ్ళు అవుదాం అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఎలా సంపాదించాలి అనేది ఆలోచించాలి కదా. ఇలా చేస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నలు వేస్తారు. లోకం మారిపోయిందని, అవినీతి అన్యాయం సహజమైపోయాయని బల్లగుద్ది మరీ చెప్తారు. లంచగొండితనం ఆనవాయితీగా ఫార్మాలిటీగా చలామణి అవుతోంది. అందరూ నల్ల మేకని తెల్ల మేక అంటున్నారు. ఒకరో ఇద్దరో కాదని తెలిసినా నెగ్గలేక నోరు మూసుకుంటున్నారు. సుశీలమ్మ సింకులో గిన్నెలు బరబరా తోముతూ అంతకంటే వేగంగా లోపల వాపోతోంది. ఆలోచన, కసి గిన్నెల మీద కనిపిస్తోంది. ఇంతలో బెల్లు మోగింది. చేతులు కడుక్కుని వెళ్ళింది. కుటుంబరావు నెమ్మదిగా లోపలికి వచ్చాడు. సుశీలమ్మ తలుపు వేసి వెనక్కి తిరిగింది. ఇది జాగ్రత్తగా లోపల పెట్టు అని ఒక కవరు భార్య చేతికి ఇచ్చాడు. ఆ కవరు బరువుగా ఉంది. ఆమెకు ఆ కవర్లో ఏముందో తెలుసు. ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎవరో మారాలని ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం, ముందు మనమే మారాలి. సుశీలమ్మ చేతిలో ఉన్న కవర్ని బలం కొద్దీ గోడకేసి కొట్టింది. అవినీతి అందులోంచి బయటపడి ఇల్లంతా పరుచుకుంది. ఇంకా చీపురుతో తుడిచి పారబోయాలి. అదండి కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం 2006 సంవత్సరంలో ప్రచురితమైంది. వాస్తవంగా పిల్లలు మంచిగా ఉండాలి అనుకుంటామే కానీ ఇచ్చేవాళ్ళను సరిగా చూసుకో. మనకంటే ఎక్కువ ఆస్తున్న వాళ్ళు కావాలి మనకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకేం తెలుసు. వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో. చివరికి భర్తని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి. ఏం చేయగలుగుతారు వీళ్ళు? పోనీ పక్కింట్లో వాళ్ళు ఏమన్నా డబ్బున్న వాళ్ళు ఏమన్నా బాగున్నారా అంటే వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే మనకంటే కూడా అందని దూరం ఎవరైతే ఉన్నారో, చాలా దూరంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం మనం. అట్లీస్ట్ మనతో పాటు మనం సమానంగా ఉన్న వాళ్ళని చూద్దామని కూడా అనుకోం. ఎందుకంటే నామోషి. చూసావా, శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మాయి చాలా పెద్దగా అతనికి కొన్ని కోట్లు ఉన్న అతనికి పెళ్లి చేశారు అని చెప్పుకుంటారట. అలా చెప్పుకోవాలట. ఎందుకంటే అలా చెప్పుకుంటే ఏమొస్తుంది, ఒకరోజు చెప్తారు, తర్వాత రెండో రోజు నుంచి అందరూ మర్చిపోతారు ఆ విషయాలు. అది చెప్పుకోవటం వల్ల వచ్చేది ఏముంది? అసలు మనకేమన్నా గనుసుగా అడ్డొస్తుందా? ఏమి రాదు కదా. సో ఇలాంటి ఆడంబరాలకు పోయి చివరికి పెళ్ళిళ్ళు ఇలా జరిగి పిల్లలు చాలా బాధలు పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.